నీట్ క్లాసెస్. సో, మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను గదమ్మా! వీడియోస్ అనేవి మీకు సెండ్ చేస్తా ఉంటాను. డయాగ్రామ్ బేస్ చేసుకొని అని. సో, ఇవన్నీ మీకు వాల్యూమ్ 1లో డయాగ్రామ్స్. సో, వన్ బై వన్ అయితే మీకు చూపిస్తున్నాను. కానీ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో ఉండదు నాన్న. సో, అదైతే నేను ముందే చెప్తున్నా. ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండదు. డయాగ్రామ్స్ ఏమేం డయాగ్రామ్స్, టోటల్ డయాగ్రామ్స్ అనేది మనం చెక్ చేసుకుంటున్నాం. అంతే. ఓకే. సో, ఇది ఫస్ట్ వన్ యానిమల్ కింగ్డమ్‌లో. సో, రేడియల్ సిమెట్రీ అండ్ అలాగే బైలేటరల్ సిమెట్రీ అంటే డయాగ్రామ్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటారనమాట. దానికోసం నెక్స్ట్ తర్వాతొచ్చేసరికి మీకు లేయర్స్. సో, డిప్లోబ్లాస్ట్, ట్రిప్లోబ్లాస్ట్ తర్వాతొచ్చేసరికి మీకు అంటే ఇక్కడ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ ఇవి ఐడెంటిఫై చేయాలి. అలాగే ఇది ఏది సీలోము, సూడోసీలోము, యూసీలోము అనేది మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ పొరిఫెరా ఇలా డయాగ్రామ్ చూపిచ్చి మనకి లేబులింగ్ అనేది గాని నెక్స్ట్ దాన్ని ఐడెంటిఫై చేయడం గాని అయితే జరుగుతది. సో, ఇక్కడొచ్చేసరికి సిలిండ్రేటా డయాగ్రామ్స్ ఇవి. నెక్స్టు అలాగే టీనోఫోరా డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాటిహెల్మింథిస్. తర్వాత మీకు నెమటోడా, అన్నెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఓకే. ఎకినోడెర్మేటా, హెమికార్డేటా. నెక్స్ట్ కార్డేటాలో డయాగ్రామ్ ఇది. సో, వాట్ ఈస్ నోటోకార్డ్, వాట్ ఈస్ నర్వ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కార్డేటాలో టైప్స్ యూరోకార్డేటా, సెఫలోకార్డేటా. ఓకే. నెక్స్ట్ వర్టిబ్రేటా. వర్టిబ్రేటాలో మనం ఫిషెస్ చదువుకుంటాం గదా! సో, తర్వాత యాంఫిబియన్స్, నెక్స్ట్ రెప్టైల్స్, ఏవ్స్, తర్వాతొచ్చేసరికి మ్యామల్స్. ఇది యానిమల్ కింగ్డమ్‌లో ఉండే డయాగ్రామ్. అంటే ఇలా డయాగ్రామ్ ఇచ్చి రిలేటెడ్‌గా మీకు సైంటిఫిక్ నేము, నెక్స్ట్ కామన్ నేమ్ గూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్ కింగ్డమ్ అమ్మ. ఇది బాటనీ పార్ట్. సో, ఇక్కడొచ్చేసరికి మీకు ఫస్టు ప్లాంట్ కింగ్డమ్‌లో టైప్స్ ఉన్నాయి గదా! ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా. సో, ఇవి వచ్చేసరికి మీకు ఆల్గే టైప్స్ అన్నమాట. గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే ఉన్నాయి గదా! సో, అవి ఇవి డయాగ్రామ్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్రయోఫైటా డయాగ్రామ్స్ ఇవన్నీ గూడా. సో, థాలస్ ఎలా ఉంటుంది? అలాగే మేల్ ఏంటి? ఫీమేల్ ఏంటి? సో, మార్కాన్సియా డయాగ్రామ్ అనేది ఐడెంటిఫై జేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు టెరిడోఫైటా. సో, ఇవి టెరిడోఫైటాకి డయాగ్రామ్‌కి సంబంధించినవి. సో, ఇవి ఇచ్చి ఏవేవి ఏంటి? ఫర్న్ అంటే ఏంటి? సెలైవా ఏది? సెలాజినెల్లా ఏది? అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ జిమ్నోస్పర్మ్స్. సో, ఇవి జిమ్నోస్పర్మ్స్ డయాగ్రామ్స్. అంటే ఇవన్నీ మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నయే. కాకపోతే ఏంటంటే ఇలా ఒక్కసారి చూసుకున్నప్పుడు ఓకే. ఇది జిమ్నోస్పర్మ్, ఇది యాంజియోస్పర్మ్, డైకాట్, మోనోకాట్ అనేది మనం టెక్స్ట్ బుక్ చూడకుండానే మనం ఐడెంటిఫై చేయాలనమాట. దానికోసమే నేను ఈ డయాగ్రామ్స్ అనేవి మీకిచ్చాను. ఓకే. సో, ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో వచ్చేసరికి మనం రూట్ సిస్టము, స్టెమ్ సిస్టము, లీఫు, ఇన్‌ఫ్లోరసెన్స్ చెప్పుకుంటాం గదా! సో, ఇప్పుడొచ్చేసరికి ఇది రూట్ సిస్టము. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ అనేది ఎలా ఉంటుంది? టిప్ నుంచి అలాగే ఏది ఎలా ఉంటుంది? ఎలాంగేషన్ టిప్ ఏంటి? మెచ్యురేషన్ టిప్ ఏంటి? ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు నేను ముందే చెప్పానమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అనమాట. సో, వెనేషన్, రెటిక్యులేట్ వెనేషను, పారలెల్ వెనేషను, నెక్స్ట్ వచ్చేసరికి కాంపౌండ్ లీవ్స్ ఎలా ఉంటాయి? తర్వాత వచ్చేసరికి డిఫరెంట్ ఫిల్లోటాక్సీ, అలాగే ఇన్‌ఫ్లోరెసెన్స్. ఇది ఇన్‌ఫ్లోరెసెన్స్ డయాగ్రామా అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో, సైమోస్ ఇన్‌ఫ్లోరెసెన్స్. ఓకే. పొజిషన్‌ని బట్టి మనకి ఇక్కడ టైప్స్ హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్. అర్థమవుతుందనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్లవరు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈస్టివేషన్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఈస్టివేషన్స్ మన కళ్ళు మూసుకొని చెప్పేయాలన్నమాట. ప్లాసెంటా టైప్స్ ఆఫ్ ప్లాసెంటాస్. ఓకే. సో, ఇవి ప్లాసెంటా డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి. నెక్స్ట్ ఫ్రూట్. ఫ్రూట్‌లో వచ్చేసరికి ఏది మ్యాంగోనా, కోకోనట్టా అనేది ఐడెంటిఫై చేయడం. సో, డైకోటిలిడనస్ ఫ్రూట్. సీడ్. నెక్స్ట్ వచ్చేసరికి మోనోకాట్నస్ సీడ్. నెక్స్ట్ ఫ్లోరల్ డయాగ్రాము. సో, ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీకు సోలానమ్ నైగ్రమ్ ప్లాంట్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఎలా ఉంది? ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఏంటి? స్టేమన్ ఏంటి? కార్పెల్ ఏంటి? ఫ్లోరల్ డయాగ్రామ్. సో, అలాగే నెక్స్టు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్‌లో గాని చూసుకుంటే, సో, ఇక్కడొచ్చేసరికి మీకు ఫ్రాగ్. ఎక్స్‌టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ఫ్రాగు. తర్వాత ఫ్రాగ్‌లో డైజెస్టివ్ డయాగ్రాము. సో, డైజెస్టివ్ సిస్టమ్‌లో వచ్చేసరికి మీకు ఏది ఏ ఏ పార్ట్ ఇది లివరా? లంగ్సా? ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసరికి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. తర్వాత వచ్చేసరికి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ఫ్రాగ్.
సో, తర్వాతొచ్చేసరికి సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఉంది గదా! సో, ఆ సెల్‌లో ఉన్న డయాగ్రామ్స్ ఇవి. సో, తర్వాతొచ్చేసరికి ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. ఇక్కడైతే మీరు సైజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా మొత్తం గూడా. యూకారియోటిక్ సెల్ సైజెస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది ప్లాంట్ సెల్ ఏది, యానిమల్ సెల్ ఏది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో, తర్వాతొచ్చేసరికి మీకు ప్లాస్మా మెంబ్రేన్. సో, ఇందులో ప్రోటీన్స్ ఎక్కడున్నాయి, లిపిడ్స్ ఎక్కడున్నాయి అనేది సో, మీరు తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో మీకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అమ్మ. సో, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్‌లో రఫ్ ఎక్కడుంది, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఎక్కడుందనేది. సో, తర్వాతొచ్చేసరికి గోల్గి కాంప్లెక్స్. ఆ తర్వాత మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో, తర్వాతొచ్చేసరికి క్లోరోప్లాస్ట్. ఫోటోసింథసిస్ జరుగుతుంది గదా! సో, క్లోరోప్లాస్ట్ అనేది బాగా గుర్తుంటది మీకు. సో, నెక్స్ట్ రైబోజోమ్. స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోము. ఆ తర్వాత ఇదొచ్చేసరికి మీకు అదే మీరు ఎవరైతే అకాడమీ చదువుతుంటారో వాళ్ళకి జువాలజీలో గూడా వస్తుంది ఇక్కడ. ఒక మైక్రోట్యూబ్యూల్. సో, తర్వాతొచ్చేసరికి న్యూక్లియస్. స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ అన్నమాట. సో, నెక్స్ట్ క్రోమోజోము విత్ కైనెటోక్రోమ్. తర్వాత ఇక్కడ మీకు సెంట్రోమియర్‌ని బేస్ చేసుకొని టైప్స్. ఓకే. నెక్స్ట్ సెల్ సైకిల్ మా. సెల్ సైకిల్ చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అడుగుతా ఉన్నారు సెల్ సైకిల్ మీద. సో, ఇది సెల్ సైకిల్. సో, జీ1 ఫేజ్ ఎక్కడ? ఎస్ ఫేజ్ ఎక్కడ? జీ2 ఎక్కడ? ఎం ఫేజ్ అంటే ఏంటి? సో, ఇదంతా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ఓకే. గుర్తుండదనుకుంటే పీఎం ఎట్ అని గుర్తుపెట్టుకోండి. పీఎం ఎట్. పి అంటే ప్రోఫేజ్, ఎం అంటే మెటాఫేజ్. ఎట్ అంటే అనాఫేజ్, అలాగే టీలోఫేజ్ ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మియాసిస్. తర్వాత ఇక్కడొచ్చేసరికి క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. సో, ఫోటోసింథసిస్ అన్నమాట. సో, ఫోటోసింథసిస్‌లో మనం డయాగ్రామ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో, 1 ఆర్ 3 గ్రాఫ్స్ అయితే నేను తీసేసానమ్మా. గ్రాఫ్స్ ఒక్కటే నేనిక్కడ పెట్టలేదు మీకు. రిమైనింగ్ డయాగ్రామ్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ చేసున్నాను. సో, ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుంది? హార్వెస్ట్ అన్నమాట. లైట్ హార్వెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి సైక్లిక్, నాన్ సైక్లిక్. అర్థమవుతుందా? లైట్ రియాక్షన్ నెక్స్ట్ సైక్లిక్. సో, అదొచ్చేసరికి నాన్ సైక్లిక్. ఇదొచ్చేసరికి సైక్లిక్. సరే నెక్స్ట్ ఏటీపీ సింథసిస్ అన్నమాట. ఏటీపీ సింథసిస్ అనేది ఎలా జరుగుతుంది? ఈ ఈ మెయిన్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మీకు. ఈ డయాగ్రామ్ గుర్తుంటే ఏ బిట్ అయినా గూడా మనం రాసేయొచ్చు. ఎందుకంటే దాని ఎక్స్‌ప్లనేషన్ చదువుతాం గాబట్టి. సో, నెక్స్ట్ సి3 సైకిల్. ఆ తర్వాతొచ్చేసరికి సి4 సైకిల్. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడి వరకు ప్లాంట్ ఫిజియాలజీ. ఇదొచ్చేసరికి యానిమల్ ఫిజియాలజీ అమ్మ. సో, యానిమల్ ఫిజియాలజీ వచ్చేసరికి మీకు బ్రీతింగ్ అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో, ఇది డయాగ్రాము. డయాఫ్రాగమ్ ఏది, ఫ్లూరల్ ఎక్కడుంది, ఏంటి అనేది. తర్వాతొచ్చేసరికి ఇక్కడ ఇన్‌స్పిరేషన్ అండ్ ఎక్స్‌పిరేషన్. ఓకే. ఇన్‌స్పిరేషన్ డయాగ్రామ్ ఎలా ఉంది? ఎక్స్‌ప్రెషన్ డయాగ్రామ్ ఎలా ఉంది? సో, తర్వాతొచ్చేసరికి మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి. ఆల్వియోలై ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది. సో, దానికి సంబంధించింది. తర్వాత బాడీ ఫ్లూయిడ్. సో, హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో, నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్. లెఫ్ట్ ఏంటి? రైట్ ఏంటి అనేది. నెక్స్ట్ కిడ్నీ. సో, నెక్స్ట్ తర్వాతొచ్చేసరికి ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ. మీరు డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెఫ్రాన్. సో, నెఫ్రాన్‌లో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది సెక్రీషన్, అబ్జార్ప్షన్ ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో, ఇది ఎక్స్‌ప్లనేషన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కరెంట్ మెకానిజం అన్నమాట. సో, కరెంట్ కౌంట్ మెకానిజం చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. సో, హార్మోన్స్ ఇది. హార్మోన్స్‌లో టైప్స్ మనకి. సో, పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి? థైరాయిడ్ అంటే ఏంటి? ఇది థైరాయిడ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు అడ్రినల్ గ్లాండ్. సో, దీని మీద అయితే అడిగారమ్మా క్వెషన్. ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నారు ఇక్కడ. సో, రెగ్యులేషన్ ఆఫ్ హార్మోన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఇది. సో, ఒకసారి మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి. సో, తర్వాతొచ్చేసరికి న్యూరాన్. ఈ చాప్టర్ వెనకేసాను కొంచెం అంతే. కానీ డయాగ్రామ్స్ అయితే అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు డీపోలరైజేషన్, పోలరైజేషన్, సినాప్స్. ఓకే. సో, నెక్స్ట్ మీకు ఇంకా బ్రెయిన్. ఇది లాస్ట్ వన్. సో, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ అన్నది ఎలా ఉంటుంది? ఫోర్ బ్రెయిన్ అంటే ఏంటి? మిడ్ బ్రెయిన్ అంటే ఏంటి? హిండ్ బ్రెయిన్ అంటే ఏంటి? ఓకే. నెక్స్ట్ వాల్యూమ్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో అయితే సెండ్ చేస్తానమ్మా ఇది. సో, మీకు యూజ్ అవుతుందనే ఇది చేసి పెట్టాను. సో, ఆఫ్‌లైన్ చేస్తున్నాను, ఆన్‌లైన్‌లో. సో, జస్ట్ ఒక చిన్న హెల్ప్ మీకు చేయాలని చేశాను. ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుందనేది మీరు నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బై.